నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని జట్లకొండూరు గ్రామంలో ఓ టీడీపీ నేత భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని గ్రామ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. గ్రామ అవసరాల కోసం వినియోగిస్తున్న ప్రభుత్వ భూములతో పాటుగా పశువులు నీరు త్రాగే తొట్టెలను కూడా మట్టితో పూర్తి చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు వైసీపీ పేర్కొంది. ఇక ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను మార్చుకొని వాటిని వ్యక్తిగత భూములుగా చూపిస్తూ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని తిరిగి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారని పేర్కొంది. ప్రభుత్వ భూములు గ్రామ ప్రజల ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే ప్రాంతాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వైసీపీ స్పష్టం చేసింది. టీడీపీ నేతల భూ ఆక్రమణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది. మునుగోలు మండల తహసీల్దార్ గారికి మా యొక్క విన్నపం తెలియజేస్తున్నాము. అమ్మా, మాది జట్లకొండూరు పంచాయతీలోని అరుంధతివాడ గ్రామము. మేము బొడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ కులము, అనగా మాది కులానికి చెందినటువంటి వాళ్ళము. మాకు గత 30 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల అయ్యాం నుంచి కూడా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఉంది. మా అరుంధతివాడ గ్రామానికి ముందర పక్కన అక్కడ ట్యాంకు కూడా కట్టున్నారు. అక్కడ మేము కర్మకృతులకి చేసుకుంటున్నాము. ఆ స్థలాన్ని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ తోటలో భాగంగా ట్రాక్టర్లు తీసుకొని వచ్చి మట్టి తోలి దాన్ని ఒక గుంటను కూడా పూర్తి చేసి అంతా చేసుకుంటా జరుపుకుంటా వస్తా ఉన్నాడు. కానీ ఆ గుంట అనేది ఇంకుడు గుంటలాగా ప్లస్ వచ్చి పశువులకి నీటి ఆదరవు కోసం ఉండేది. ఆ నీటి ఆదరవుగా ఉండే ఒక గుంటను కూడా ఆక్రమిస్తున్నాడంటే ఈ ఎండల కాలంలో పశువులు ఏదైనా దాహ దప్పికలు వచ్చినప్పుడు అవి తాగేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇంకొకటి ఏంటంటే అదే విధంగా ఇక్కడ పక్కన గుంట ఉందని చెప్పేసి మన ఇటీవల ఒక 3 నెలల క్రితంలో ఎన్ఆర్జీఎస్ పథకం కింద కరువు పని కింద ఇక్కడ ఒక ఇంకుడు గుంటను కూడా తొట్టిని ఒక దాన్ని నిర్మించారు. ఆ తొట్టికి కూడా విలువకుండా అది అసలు ఏమైంది తెలియకుండా ఆ వ్యక్తి ఏదో అధికారం చేతిలో ఉందని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అధికార పక్షంగా చూసుకొని మా ఎస్సీ బలహీన వర్గాలను కూడా ఇబ్బంది పెట్టుకుంటూ మా కర్మకృతులు ప్రశాంతంగా వాళ్ళు ఏదో చనిపోయారు వాళ్ళ కార్యక్రమాన్ని కూడా మమ్మల్ని ప్రశాంతంగా చేసుకొని ఇవ్వకుండా ఆ యొక్క స్థలాన్ని ఆక్రమించుకొని మట్టి తోలేసుకొని ఈ విధంగా చేస్తా ఉన్నాడు. అడిగితే మాకు పట్టాలున్నాయి, 1B పేర్లు ఉన్నాయి అంటున్నారు. అసలు ఆ ప్రభుత్వ భూమి డీకేటీ అసలు ఎంత ఇచ్చారు, ఎవరి పేరు మీద ఇచ్చారు, ఎంత పొలం ఇచ్చారు, అవన్నీ కూడా వివరాలు మాకు కావాలి. లేని పక్షంలో అసలు దానికి అధికారంలో ఉన్నాం కదా 1B పేర్లు అవన్నీ ఎక్కిచ్చేసుకుంటే అది ఎట్లా చెల్లుబాటు అవుతుంది అని మీ వద్దకు తీసుకొస్తున్నాము. మీరు దాని గురించి ఏదో చర్య తీసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా మా జట్లకొండూరు ప్రజల తరఫున, మా గ్రామ ప్రజల తరఫున మేము విన్నవించుకుంటున్నాము. నీళ్లు తాగుతున్నాయి. ఇప్పుడు దాదాపు నా పెళ్ళయి 30 సంవత్సరాలు అప్పటి నుంచి ఉండింది గుంట. ఎవరన్నా ఆవిసి తీరి సచ్చినా కూడా ఎక్కడే తాను తీసేది. అది కూడా లేకుండా అంతా ఆక్రమించుకున్నాడు ఆయన. అది ఆయన అడిగితే ఇంకా మా మీదకి ఏదో ఒకటి అటు చేశారు అటు చేసినారు అంటాడు. ఇప్పుడు ఆ గుడ్లు వెనక ముందు మా గ్రామంలో 100 పశువులు ఉన్నాయి, నీళ్ళకి అల్లాడిపోతున్నాయి. దీనికి పరిష్కారం ఏందో చేయండి. అమ్మ, మా గ్రామంలో గుంట ఉంది, ఆ గుంట ఆక్రమించుకున్నాడు. మాకు ఏడన్నా కాలం తీరి చనిపోతే ఇక్కడ స్థానం తీసుకొని ఆడవాళ్ళు ఇక్కడ చేసుకోవాలా. నీళ్లు గుడ్లకు అల్లాడిపోతామన్నాయి, అల్లో నల్లాడుతున్నాయి గుంట చుట్టూరు. ఇక్కడ కంపేర్ చేసి ఆడ ఆక్రమించుకున్నాడు.